ఈ 28వ అధ్యాయంలో we see a great transformation in the life of Jacob. యాకోబు యొక్క జీవితంలో ఒక పెను గొప్ప మార్పు కలిగినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకవేళ 27వ అధ్యాయాన్ని కనుక చదివితే ఆ 27వ అధ్యాయంలో మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే, యాకోబు తన కుయుక్తి చేత తన సోదరుని మోసం చేసి ఆ సోదరునికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరు తీసుకున్నాడు? యాకోబు తీసేసుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళారు. తండ్రి వాస్తవానికి యాకోబు తన యొక్క సోదరుడైన ఏశావుని పిలిచి, ఇదిగో నేను ముసలివాడిని అయిపోయాను, కాబట్టి నా దినములు చాలించే పరిస్థితి దగ్గరకు వస్తుంది, కాబట్టి బిఫోర్ ఐ డై ఐ వాంట్ యు టు బ్లెస్ యు, నేను నిన్ను దీవించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను అని చెప్పి, ఇదిగో నాకు ఫలానాది కావాలన్నప్పుడు ఏశావు వెళ్ళి ఆ యొక్క తండ్రికి ఆశ కలిగినది కావలసినది ఆయన సిద్ధం చేసి తేడానికి వెళ్ళినప్పుడు ఈ లోపల తల్లి ఆ మాట విన్నది. తల్లి విని ఏం చేసిందంటే, యాకోబును సిద్ధం చేసి, ఇదిగో మీ నాన్న ఏశావు అనగా నీ అన్నను దీవించడానికి ఇష్టపడుతున్నాడు, కనుక నీవేం చేస్తావంటే ఆయన వేషాన్ని నువ్వు వేసేసుకొని ఆ వేషమును ధరించుకొని నీవు ఆ దీవెనలన్నీ తీసేసుకో, కావాలంటే నేను నీకు సహాయం చేస్తాను, నీకు ఆ వంట నేను చేసిస్తాను అని ఆ తల్లి కుమారునికి కొంత ప్రోత్సాహాన్ని ఇచ్చిందనమాట. ఆ ప్రోత్సాహించినప్పుడు యాకోబు కూడా సిద్ధపడ్డాడు. మొత్తానికి తండ్రి వృద్ధాప్యంలో తన కనుచూపు పోయిన మేరకు ఒక రకంగా తండ్రికి అనుమానం వచ్చింది. వీడి స్వరమేమో యాకోబులా ఉన్నది, వాడి దేహాన్ని పరీక్షించి చూస్తేనేమో ఏశావులాగా కనబడుతుంది. సరే, మొత్తానికైతే తండ్రి ఆ దినమున చిన్న కుమారుడైన యాకోబును దీవించేసేసాడు. దీవించేసిన తదుపరి పాపం ఏశావు తండ్రి కొరకు ఆయన వేటకు వెళ్ళి అవంతా సిద్ధం చేసి తెచ్చే లోపలికి ఏమైపోయినాయి? ద బ్లెస్సింగ్స్ హెస్ ఆల్రెడీ గాడ్, వెళ్ళిపోయినాయి అనమాట. దీవెనలు వెళ్ళిపోయినాయి అంటే ఇన్ ద సెన్స్ ఆల్రెడీ ఫాదర్ బ్లెస్ జేకబ్, యాకోబును తండ్రి దీవించేసేసారు. ఆ తరువాత ఏశావునకు ఒక రకమైన ఉద్రేకము, కోపము ఆ తమ్ముడి మీద కలిగిందనమాట. అరే, నాకు రావాల్సిన దీవెనలు కుయుక్తి చేత ఈ రీతిగా నీవు దీవెనలు పొందుకున్నావు కనుక నేను సహించేది లేదు అనే ఆలోచనతో ఏశావు తన తమ్ముడైన యాకోబును చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా తల్లి గుర్తుపట్టి, నీవు ఇక్కడుంటే చచ్చిపోతావు, బెటర్ యూ లీవ్ దిస్ ప్లేస్, నీవు ఈ స్థలాన్ని విడిచి నువ్వు పారిపో, నీవు దక్కాలి, నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలంటే బెటర్ టు లీవ్ దిస్ ప్లేస్. ఆ 28వ వచనంలో తల్లి తండ్రి ఇద్దరు కూడా యాకోబును పిలిచి మాట్లాడతారు, ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది, నీకు క్షేమము, నువ్వు వెళ్ళిపో, కానీ నువ్వు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తావంటే నా సోదరుడైన లాబాను ఉంటాడు, ఆయన ఇంటికి వెళ్ళు, కానీ కానాను స్త్రీలలో ఎవరిని నీవు వివాహము చేసుకోవద్దు, కావాలంటే అక్కడ ఉండి వారి కుమార్తెలో ఎవరైనా ఒకరిని నువ్వు వివాహం చేసుకో అని చెప్పి ఆజ్ఞాపించి, సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను తప్పక దీవిస్తాడు అని ఆ మాటను పలికి యాకోబును ఆ ఇంటిలో నుంచి పంపించేస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇట్ వాజ్ ఎ ఫోర్స్ సెండింగ్ అనమాట. బలవంతంగా యాకోబు తన తండ్రి ఇంటి నుంచి బయటకు వెళ్ళవలసిన పరిస్థితి. ఒకవైపు దీవెనలు పొందుకున్నాడు, తండ్రి యొక్క దీవెనలు పొందుకున్నాడు, మరొక వైపు తన ప్రాణం మీద ఉన్న భయం చేత ఒకవేళ తండ్రి ఇంట్లోనే ఉంటే అన్న ఎక్కడ నన్ను చంపేస్తారనే భయంతో ఆయన ప్రాణాన్ని దక్కించుకోవడానికి అతడు బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. బహుశా నేను అనుకుంటాను, అన్నను గుర్తు చేసుకున్నప్పుడల్లా కూడా యాకోబుకి నైట్ మేర్ అనమాట, నిద్ర వచ్చేది కాదేమో, ఎక్కడ ఏం చేసేస్తారనే ఒక రకమైన భయం, ప్రీతి, కలవరంతో యాకోబు ఉంటుండేవాడు. He might have left the father's house with empty hands. బహుశా రిక్త హస్తాలతో, లేదు ఒక చేతికి ఒక కర్ర ఏదో పట్టుకొని ఆ దినమున బలవంతంగా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఆ దినమున యాకోబు యొక్క ఒంటరి ప్రయాణము ప్రారంభమైంది. It was a day of disappointment. It was not a day of encouragement. It was a day of disappointment. ఒకవైపు తెలుగు
సాంద్రత అన్నీ ఉన్నా కానీ, శని అంటే చూసావా, అట్లాగా దీవెనలన్నీ ఉన్నాయి కానీ ఒక రకంగా హృదయంలో జీవితంలో మాత్రము భయం అన్నమాట. అయితే ఆ దినమున యాకోబు తన తండ్రి ఇంటి నుంచి కాలు బయట పెట్టారు. ఇట్ వాస్ అ డే ఆఫ్ డిసప్పాయింట్మెంట్. మీకు చదవండి, ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ చాప్టర్, 28th చాప్టర్. ఈ 28వ అధ్యాయంలో నేను ఈ రాత్రి ఒక 3 మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. Many of the times our life begins with a disappointment. Is that true? చాలాసార్లు మన జీవితాల్లో though we see a new day in our life, మన జీవితాల్లో ఒక నూతన దినాన్ని మనం చూసినప్పటికీ కూడా sometimes that day will bring a kind of a disappointment into our lives. మన జీవితాల్లో తెలియని ఒక నిరుత్సాహము, లేక తెలియని ఒక కలవరము, తెలియని ఒక ఇబ్బంది, ఒక సమస్య ఆ దినము మనకు కలుగుతూ ఉంటుంది. ఇట్ వాస్ ఎ డే అ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లం ఫర్ జేకబ్. ఇంట్లో ఉండలేడు తల్లిదండ్రులతో, ఇంట్లో ఉండాలని ఆశ ఉన్నా కూడా ఉండలేని పరిస్థితి. ఎందుకంటే అన్నం వస్తే ఎక్కడ కోపంతో చంపేస్తాడు. కాబట్టి వెళ్ళిపోవాల్సిన ఆ గడియ వచ్చేసింది. హీ హ్యాస్ టు ఫోర్స్లీ లీవ్ ద హౌస్ అన్నమాట. అలాంటి పరిస్థితిలో, అలాంటి తరుణంలో యాకోబు ఆ దినమున తన ప్రయాణము కొనసాగించాడు. వి డోంట్ నో, బైబిల్లో రాయబడలేదు ఎన్ని గంటలకు ఆయన లేచి ఆ ప్రయాణాన్ని కొనసాగించాడో తెలియదు. ఆ రోజుల్లో ఒకవేళ పోవాలి అంటే దే హ్యావ్ టు గో బై వాక్ అన్నమాట. అంతే, కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ లేక గాడిద ఎక్కువ లేక ఒంటిన ఎక్కువ ఆ ప్రయాణాలు వాళ్ళు కొనసాగించవలసిన వాళ్ళం అన్నమాట. ఈ రోజులైతే మనకు మంచి ట్రాన్స్పోర్టేషన్, రవాణా సౌకర్యాలు దేవుడు మనకి ఇచ్చారు. కానీ ఆ దినాల్లో, అబ్రహాము యొక్క దినాల్లో, ఇలాగ ఇస్సాకు యాకోబు దినాల్లో there is no much transportation అన్నమాట. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అంటే either donkey or a camel. ఆ రోజు ఇస్సాకుకు ఆ రిబ్కా వచ్చేటప్పుడు కూడా ఎలా ప్రయాణం సాగించింది? ఒంటెల మీద ఎక్కి తన ప్రయాణాన్ని సాగించింది అన్నమాట. బహుశా నేను అనుకోవడము ఈ యాకోబు కూడా ఎలాంటి వాహనాన్ని తీసుకున్నారో, రవాణా సౌకర్యంగా ప్రయాణానికి గాడిదను తీసుకున్నాడో తెలియదు, ఒంటెను తీసుకున్నాడో తెలియదు, మొత్తానికి ఇంటిలోంచి బయటపడ్డాడు, ప్రయాణాన్ని కొనసాగించాడు. నడిచినంతసేపు నడిచాడు, బాగా అలసిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. 10వ వచనం చూద్దాం. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటిని తీసుకొని తన తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. బహుశా ఆ దినమంతయు కూడా ఎంత ప్రయాణం చేశాడో మనకు తెలియదు. బహుశా తిన్నాడో లేదో తెలియదు, తాగడానికి నీళ్ళున్నాయో లేదో తెలియదు. కానీ మొత్తానికి ఒక మాట మనకి ఏం అర్థమవుతుందంటే, ఆయన ప్రయాణం చేసి యాకోబు ఏమైపోయాడు? అలసిపోయాడు. హి వాస్ టైర్డ్ అన్నమాట. ఒకవైపు ఒత్తిడి, ఒకవైపు తెలియని భయము. అలాంటి ప్రయాణంలో ఆయన ఒక స్థలంలో నిలిచిపోయాడు. ఇక ప్రయాణం చేయలేదని అనుకుని ప్రొద్దుగుంకినప్పుడు ఆ చోటున బేర్షెబా అనే స్థలానికి చేరి ఆ స్థలమున పండుకోవడానికి బంధువులు ఎవరు లేరు అక్కడ. ఆయనకి ఆ స్థలమే ఇట్ హ్యాస్ బికమ్ అ బెడ్ ఫర్ హిమ్. ఆయన ఏం చేశారు? అక్కడున్న రాళ్ళలో ఒక రాయిని తీసుకున్నాడు. అలసిపోయి ఆ రాయిలో ఒక రాయిని తలకడగా పెట్టుకున్నాడు. రాత్రి నిద్రపోయాడు. ఆ నిద్రపోయినప్పుడు ఆ రాత్రి అతనికి ఏం కలిగింది? ఆ బ్యూటిఫుల్ డ్రీమ్, ఒక మంచి కళ. అప్పుడు మనం కూడా రోజంతా బాగా పనిచేసాం అనుకోండి, రోజంతా అసలు గుక్క తిప్పకుండా పనిచేసినప్పుడు బై ద టైం వెన్ వి కమ్ హోమ్ కొన్నిసార్లు అన్నం తినాలనుకుంటున్నప్పుడే నిద్రపోయే పరిస్థితి ఉంటుంది కదా. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు మనకు కూడా కొన్నిసార్లు జీవితాలు జరుగుతూ ఉంటాయి. ఆనాడు యాకోబు యొక్క జీవితంలో ఆ రాత్రి ప్రయాణం చేసి ఇక ప్రయాణం నేను చేయలేను అనుకున్నాడు. రాయిని తల కింద పెట్టుకున్నాడు, టక్కని నిద్రపోయాడు. ఆ నిద్రపోయినప్పుడు దేవుడు అతనికి ఒక కళను చూపించారు. కాలం రిమెంబర్ దిస్ వర్డ్, ద డే బిగాన్ విత్ ఎ డిసప్పాయింట్మెంట్. ఒక నిరుత్సాహంతో, ఒక కలవరము, ఒక భయంతో, తెలియని అన్నోన్ ఫ్యూచర్, భవిష్యత్తు ఎరగని, ఎక్కడికి వెళ్ళాలో, ఏం జరుగుతుందో ఎలాంటిది అర్థం కాని ఒక ప్రపంచంలోనికి, ఒక లోకంలోనికి ఆ యాకోబు ప్రయాణము ప్రారంభించాడు. ఆ
ఆ రాత్రి మీరు జాగ్రత్తగా వాక్యం చదివితే ఏమని రాయబడిందంటే, ఇట్ వాస్ ఎ నైట్ ఆఫ్ డిస్కవరీ, ఆ డే ఆఫ్ డిసప్పాయింట్మెంట్. నెంబర్ 2, ఇట్ వాస్ ఎ నైట్ ఆఫ్ డిస్కవరీ. ఆ రాత్రి యాకోబు యొక్క జీవితంలో ఒక మహా గొప్ప రాత్రిగా మారిపోయిందన్నమాట. ఆ రాత్రి ఆయన ఒక గొప్ప విషయాన్ని కనుగొన్నాడు. హీ డిస్కవర్డ్ అ కైండ్ ఆఫ్ ఎ గ్రేట్ థింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జేకబ్. అలసిపోయి అతను నిద్రపోతున్నప్పుడు అందులో ఒక నిచ్చెన చూచాడు. ఆ నిచ్చెన ఆకాశంలో భూమికి ఆ మధ్య వేయబడి ఉంటున్నది. ఆ నిచ్చెన వేయబడినప్పుడు దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారన్నమాట. పైనుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ అలాంటి ఒక గొప్ప నిచ్చెన ఆకాశం నుండి భూమికి వేయడము ఆ యాకోబు తన కళ్ళు కన్నాడు. ఆ కళ్ళు కనిన తర్వాత ఆ దేవుడు ఆ కళ్ళలో యాకోబుతో మాట్లాడు. అంతకుముందు ఎక్కడ యాకోబు దేవుడు యాకోబుతో మాట్లాడినట్లు రాయపడలేదు. అవన్నీ జరిగిన తర్వాత యాకోబు రాత్రి పడుకున్నప్పుడు God started to speak to Jacob. ఆ రాత్రి దేవుడు యాకోబుతో మాట్లాడము ప్రారంభించాడు. ఆ మాట్లాడుతూ యాకోబు, ఎందుకు నువ్వు మోసం చేసావు? ఈ పని మంచిది కాదు కదా, నువ్వు ఎంత మోసగాడివి, మీ నాన్నను మోసం చేయించా, మీ అన్నను మోసం చేయించా, ఈ మాటలేవి దేవుడు పలకలేదు. దేవుడు పలికిన మాటలు చూశారు అక్కడ ఆ కలలో 11వ వచనం చూస్తే, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడనై నా యెహోవా, నీవు పండుకొనిన ఈ భూమిని నీకును నీ సంతానములకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వాదింపబడు. ఆ రాత్రి దేవుడు ఆ కలలో యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఆ రాత్రి ఎలాంటి రాత్రి మార్చబడిందంటే ఒక 3 విషయాలు మీ ముందు వస్తాను. ఒకటి ఏంటంటే, ఇట్ వాస్ ఎ నైట్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆ రాత్రి దేవుడు యాకోబునకు తన కలలో ఏం చేస్తున్నాడు? ఒక చక్కని ఆశీర్వాదాన్ని యాకోబుకు ఇస్తూ ఉన్నాడు. రెండవది మనం చూసినట్లయితే, ఇట్ వాస్ ఎ నైట్ ఆఫ్ ప్రామిస్. ఆ రాత్రి ఆశీర్వాదం ఇవ్వడమే కాదు, యాకోబునకు దేవుడు ఏమిస్తున్నాడు? వాగ్దానం కూడా చేస్తూ ఉన్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు, ఈ దేశమునకు మరలా నిన్ను రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. సో వాట్ యు ఫైండ్ ఇన్ దట్ వర్డ్? యు ఫైండ్ అ కైండ్ ఆఫ్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి ఒక రకమైన వాగ్దానాన్ని యాకోబునకు దేవుడు ఇస్తున్నాడు. ఇట్ వాస్ ఎ నైట్ ఆఫ్ బ్లెస్సింగ్, ఇట్ వాస్ ఎ నైట్ ఆఫ్ ప్రామిస్. ఇట్ వాస్ ఎ నైట్ ఆఫ్ ప్రామిస్. ఆశీర్వాదమును దేవుడు ఇచ్చాడు ఆ రాత్రి యాకోబునకు. అంతేకాకుండా ఆ రాత్రి దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానంలో నేను ఏమి అర్థం చేసుకోగలమంటే, దేవుడు ఆ దినము యాకోబుకి ఇచ్చిన వాగ్దానంలో గాడ్ సేస్, నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడై ఉంటాను, మరలా నిన్ను తీసుకొని వస్తాను అన్న పలికిన మాటలో యూ విల్ ఫైండ్ గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ గాడ్స్ ప్రొవిజన్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటను అర్థం చేసుకో. నీవు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉంటాను అంటే, నా కాపుదల నీకు దగ్గరగా ఉంటుంది, నీకు ఉంటుంది అన్న సత్యాన్ని దేవుడు యాకోబునకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యాకోబు, నీవు ఒంటరిగా ఏమీ లేకుండా ఇంటిలో నుంచి బయటపడ్డావు నాకు తెలుసు. నువ్వు ఎందుకు ఇంటిలో నుంచి బయటపడ్డావు కూడా నాకు తెలుసు. నువ్వు నీ తండ్రిని నీ అన్నను ఎలా మోసం చేశాడో నేను పైనుంచి అంతయ్యో చూచాను. కానీ జ్ఞాపకం చేసుకో, ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. నీ పట్ల నేను ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను. ఇట్ వాస్ ఎ నైట్ ఆఫ్ గాడ్ రివీల్డ్ హిస్ ప్లాన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జేకబ్. యాకోబు యొక్క జీవితంలో ఆ రాత్రి దేవుడు ఆశీర్వాదం పలికిన రాత్రే కాదు, యాకోబు యొక్క జీవితంలో ఆ రాత్రి దేవుడు వాగ్దానం చేసిన రాత్రే కాదు, యాకోబు యొక్క జీవితంలో ఆ రాత్రి దేవుడు తన ప్రణాళికను బయలుపరిచిన రాత్రి. He revealed his plan in the life of Jacob. ఒక రకంగా చెప్పాలి అంటే, it was an encounter with God. It was an
ఎన్కౌంటర్ విత్ గాడ్. అంటే దేవునిని ముఖాముఖిగా అతడు తటస్థించడం అన్నమాట. ఈ ఎన్కౌంటర్ అనే మాట పోలీస్ పరిభాషలో మనకు బాగా అర్థమవుతుంది. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా, పీపుల్ వాళ్ళ గ్రూప్కి పోలీసుల మధ్య ఎన్కౌంటర్ అంటే తెలియని తలపులో వాళ్ళు ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు వారి మధ్య ఫైటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇట్ వాజ్ ఎన్ ఎన్కౌంటర్. ప్రియమైన దేవుని బిడ్డ, when you and I encounter with God, దేవుడు నిన్ను నన్ను ఎన్కౌంటర్ చేసినప్పుడు our lives will never be the same. ఈ మాటను అర్థం చేసుకున్నాం. ఒకవేళ పోలీస్ పీపుల్ గ్రూప్ వారి మధ్య ఎన్కౌంటర్ అయినప్పుడు ఎవరికో ఒకరికి అయితే గాయాలు అవుతాయి కదా. మనం నిత్యం పేపర్లో చదువుతూ ఉంటాం, ఒకరికి గాయాలు అవడము, ఒకరికి చనిపోవడం అంటారు. సో ఇన్ ఎన్కౌంటర్ సంథింగ్ టేక్స్ ప్లేస్, ఏదో ఒక సంఘటన అనేది జరుగుతుంది. అలాగే దేవునితో నీవు ఎన్కౌంటర్ అయినప్పుడు యువర్ లైఫ్ విల్ ట్రాన్స్ఫార్మ్, యువర్ లైఫ్ విల్ చేంజ్. నీ జీవితం మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ స్థితిగతులే మారిపోతాయి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవుని ప్రియమైన పిల్లలు, ఒక చిన్న 3 ఉదాహరణలు బైబిల్లో మీకు చూపిస్తాను. హౌ పీపుల్ వర్ చేంజ్ వెన్ దే హ్యావ్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవుని ముఖాముఖిగా వారిని కలుసుకున్నప్పుడు ఆ జీవితాలు ఎలా పరివర్తన మార్పు చెందాయో ఒక 3 ఉదాహరణలు మీకు నేను చూపిస్తాను. ఒకటి, యాకోబు దేవుని కలుసుకున్నప్పుడు, ఎన్కౌంటర్ అయినప్పుడు హిస్ లైఫ్ వాస్ చేంజ్. రెండవది, మోషే దేవుని తన జీవితంలో ఎప్పుడు కలుసుకుంటానని మోషే ఎప్పుడు అనుకోలేదు. ఆయన గొర్రెల కాపరిగా తన మామ మందను మిద్యానులో ఆయన కాస్తూ ఉన్న పరిస్థితిలో ఒకానొక కొండ మీద ఒక పొద మండుచు అది కాలిపోకుండా ఉన్న ఆ దృశ్యము అతని ఆకట్టుకున్నప్పుడు ఆ మందను విడిచిపెట్టి మోషే పరిగెత్తుకుంటూ ఆ కొండ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది, ఈ పొద ఎవరు కాలుస్తున్నారో, అసలు ఈ పొద కాలుతుంది కానీ చెట్టు కాలిపోవడం లేదు, ఏం జరుగుతుందని దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నప్పుడు ఆ పొదలో నుంచి ఒక స్వరము, Moses encountered again with God. మోషే అనుకోలేదు అక్కడ నేను పోతాను, దేవుడు నాతో మాట్లాడతానని. అతడు ఆ చెట్టుకు దగ్గరికి వెళుతూ ఉండగానే, ఆ పొదకు దగ్గరికి వెళుతూ ఉండగానే దేవుడు ఏం చెప్పాడు, మోషే మోషే నువ్వు దగ్గరికి రావద్దు, డోంట్ కమ్ క్లోజ్ టు దిస్ ప్లేస్. ఒకసారి ఆలోచించండి, ఒకనొక సమయంలో ఒకవేళ ఆ మాట కానీ వింటే మోషే మునిగిపోయి చెమట పట్టేసుకోవచ్చు. నీవు నేను గుడిలోకి రాగానే, ఫర్ ఎగ్జాంపుల్, గుడి అంతా నిశ్శబ్దంగా ఉండి అన్ని తలుపులు వేసి నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ పక్కన దేవుడు వచ్చి నీ పేరు పెట్టి పిలిచి నీతో మాట్లాడితే ఆ నిమిషం ఎట్లా ఉంటుంది ఆలోచించు. ఒక్కసారి నీవు నేను చర్చలోనే పడిందని పడిపోతావు. ఎందుకంటే నీతో మాట్లాడే వ్యక్తి మామూలు వ్యక్తి కూడా కాదు, మహా గొప్ప దేవుడు. స్పష్టంగా నీ పేరు పిలిచి, ఇదిగో నేను నీ పక్కన ఉన్నాను, నీతో మాట్లాడుతున్నాను, ఇదిగో నీ ప్రార్థన నేను విన్నాను, నేను ఇది చేస్తాను అనగానే హౌ యూ ఫీల్ ఇట్? ఆనాడు మోషే కూడా అదే సందర్భం, అదే సంఘటన, అదే స్పందన. మోషే నువ్వు ఈ స్థలానికి దగ్గరికి. రెండవ ఎన్కౌంటర్ చూసినట్లయితే జక్కయ్య యేసయ్య చూడాలని చెట్టెక్కాడు. జక్కయ్య యేసయ్య చూడాలని చెట్టెక్కాడు. ఆ చెట్టెక్కినప్పుడు యేసయ్య రాని వచ్చాడు. ఆ చెట్టు కిందకి వచ్చి పిలిచాడు. జక్కయ్య పిలిచాడు, ఇంకా అప్పని పిలవలేదు యేసయ్య. జక్కయ్య నేను నీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను అని పిలిచినప్పుడు ఒకసారి ఆలోచించండి, జక్కయ్య ఎలా ఫీల్ అయి ఉంటాడు. ఏదో యేసుని చూడాలని ఆశతో చెట్టుకి ఆయన కొమ్మ మీద కూర్చొని ఎదురు చూస్తుంటే ఆ లోకరక్షకుడు రానే వచ్చి జక్కయ్య నేను ఇంటికి వస్తున్నాను అనగానే దట్ వాస్ ఎన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఆ దైవ కుమారుడైన యేసుక్రీస్తుతో జక్కయ్యకు కలిగిన ఆ ఎన్కౌంటర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేను కలిసినప్పుడు జీవితం మారిపోయింది, మోషే జీవితం. యాకోబును కలిసినప్పుడు యాకోబు జీవితం మారిపోయింది. జక్కయ్యని కలుసుకున్నప్పుడు జక్కయ్య జీవితము మారిపోయింది. ఎవరిని యేసయ్య కలిసిన వారి జీవితాలు మారిపోయింది. అందుకు ఒక భక్తుడు అన్నాడు, పీపుల్ దట్ మీట్ జీసస్, పీపుల్ దట్ టచ్ జీసస్, దేర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్. యేసు ప్రభువు ఒకవేళ నా జీవితాన్ని తాకినా, యేసు ప్రభువు నాతో మాట్లాడినా నా జీవితము మారిపోయింది. In the same way, if Jesus speaks to us, if Jesus touches us, our life will be transformed. ఈ యాకోబు యొక్క జీవితం కూడా అదే జరిగింది. ఆ రాత్రి పండుకొని నిద్రపోతే దేవుడు ఆ కళనిచ్చాడు, నిచ్చెన చూపించాడు. నిచ్చెన మీద పైన దేవుడు నిలిచి ఉన్నాడు. దేవదూతలు పైకి కిందకి తిరుగుతూ ఉన్నారు. ఏంటి ఆ కళభావం? వాట్ దట్ డ్రీమ్ రిమైండ్స్?
దట్ షోస్ దట్ ఐ మే ఆల్మైటీ గాడ్. నేను సర్వశక్తి కలిగిన గొప్ప దేవుడును. నీవు పండుకున్న భూమి, నీవు చూస్తున్న ఆ నిచ్చెన ఎక్కడ ఆడుకున్న ఆ ఆకాశము, ఇవి రెండు కూడా నా చేత సృష్టించబడ్డాయి. ఈ రెండు కూడా నా ఆధీనంలో ఉన్నాయి అన్న విషయాన్ని దేవుడు యాకోబుకు బయలుపరుస్తున్నాడు. యాకోబు, నీవు రాయిని పెట్టుకొని నిద్రపోతున్న ఈ నేల నాదే. నీవు కన్నులెత్తి కళ్ళలో చూసేవా నిచ్చెన, ఆ నిచ్చెన మీద నిలిచి ఉన్న ఆకాశము, అది కూడా నాదే. ఆ దేవదూతలు ఎవరో కాదు, నా సేవకులు వారు. నేను వెళ్ళమంటే పరలోకం నుంచి కిందకి వస్తారు, నేను రమ్మంటే మళ్ళా భూమి నుంచి వారు నా దగ్గరికి వస్తారు. ఇట్ ఈస్ గాడ్ కనెక్టింగ్ ద హెవెన్ అండ్ ఎర్త్. ఆకాశము భూమిని దేవుడు దేంతో కనెక్ట్ చేస్తున్నాడు? ఒక నిచ్చెనతో కనెక్ట్ చేస్తున్నాడు. ఆ నిచ్చెనను దేవుడు మానవుడికి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఎక్కి దేవుని దగ్గరికి వెళ్ళడానికి. A ladder was being made by God for a man to climb and to reach God. దేవుని బిడ్డ, ఆ కళలో ఎప్పుడైతే దేవుడు స్పష్టంగా ఆ దినము మాట్లాడాడో, ఆ విషయాలన్నీ పలికిన తర్వాత యాకోబు నిద్ర లేచి, మీరు ఈ మాటను జాగ్రత్తగా చదవండి, 16వ వచనం. యాకోబు నిద్ర లేచి, నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా కొన్ని కళలు వచ్చినప్పుడు ఉలిక్కి పడి నిద్రలో లేస్తాం కదా. పీడకల కావచ్చు, ఏ కళైనా కావచ్చు. కొన్నిసార్లు మన పిల్లలు కూడా నిద్రలు ఏడుస్తూ ఉంటారు కళలు వచ్చినప్పుడు, ఏదైనా పీడకలు చీడకలు వచ్చినప్పుడు. మనం కూడా పెద్దవాళ్ళైనా మనం కూడా ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ అ బ్యాడ్ డ్రీమ్, సడన్లీ వి గెట్ అప్ ఇన్ ద నైట్, ఆ నిద్రలో లేచి కూర్చుంటాం. ఏందమ్మా ఎందుకు లేచి కూర్చున్నామంటే చెప్తాం, బాగాలేదు, మంచి కళ రాలేదు, వాజ్ నాట్ ఎ గుడ్ డ్రీమ్, ఆ బ్యాడ్ డ్రీమ్ వచ్చింది. ఆ దినము కూడా అలసిపోయి నిద్రపోయిన యాకోబు తెలగడగా చేసుకొని నిద్రపోతున్న సమయంలో ఆ మహా గొప్ప దర్శనాన్ని, ఆ కళను దేవుడు యాకోబుకి ఇచ్చినప్పుడు ఉలిక్కి పడి నిద్ర లేచి భయపడి ఆయన అన్న మాట ఏంటంటే, ఇది సామాన్యమైన స్థలము కాదే కాదు, ఇది దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలము, ఇది పరలోక గవిని ఇదే అని ఆ యాకోబు గ్రహించి ఆయన ఏం చేశారంటే, ఉదయాన్నే తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని దాన్ని స్తంభముగా నిలబెట్టి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాయిని తన తలగడగా చేసుకొని ఆ రాత్రి ఆయన పిల్లోగా చేసుకొని నిద్రపోయాడు. అదే దినమున, అదే రాత్రి తెల్లవారుజామున లేచి ఏ రాయిని తలగడగా చేసుకున్నాడో ఆ రాయిని నిలబెట్టి నూనె పోసి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇది మామూలు స్థలము కాదు, ఇది దేవునిని నేను కలుసుకున్న స్థలము, దేవుడు నాతో ప్రత్యక్షమై పలికిన స్థలము అని పలికి ఆయన ఏం చేశారంటే నూనెను పోసి ఆ రాయిని అది నిలబెట్టి ప్రతిష్ఠించి దానికి ఏమని పేరు పెట్టారంటే బేతేలు అని పేరు పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాట అర్థమైందంటే, బేతేలు అనే మాటకు అర్థమైందంటే దేవుని యొక్క మందిరము, ఆ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. 3వ సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ అధ్యాయంలో మనం అర్థం చేసుకోవాల్సిన 3వ సత్యం ఏంటంటే, ఆ డే ఆఫ్ డిసప్పాయింట్మెంట్, నెంబర్ 2 ఆ నైట్ ఆఫ్ డిస్కవరీ, 3వది ఏంటంటే ఆ మార్నింగ్ డెడికేషన్. ఆ ఉదయకాలము యాకోబు లేసి ఏం చేశాడు? తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల, ఆ నైట్ క్యాన్ టర్న్ టు బి అ బ్లెస్డ్ నైట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుడు కూడా, ఇట్ క్యాన్ బి ఎనీ నైట్ క్యాన్ బికమ్ అ బ్లెస్సింగ్ టు అస్. ఒకవేళ ఈరోజు అంతా నువ్వు డిసప్పాయింట్మెంట్ చూస్తుండవచ్చు, ఈ రోజంతా నువ్వు అనుకున్న పనులలో సక్సెస్ కాలేకపోవచ్చు, లేక ఈ ఉదయకాలం నీకు తెలియని ఒత్తిడి, లేకపోతే ఒక రకమైన కలవరము, లేకపోతే ఇట్ మైట్ బి అ లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఆల్ త్రూ దిస్ మార్నింగ్, ఈరోజు డే అంతా కూడా. బట్ వెన్ యూ గో టు స్లీప్ రిమెంబర్ a night of discovery. God can speak to you even in the night when you go to bed. నువ్వు రాత్రి పండుకున్నప్పుడు, అలసిపోయినప్పుడు కూడా నీ దేవుడు, ఆయన కొనుకక నిద్రపోని దేవుడు, ఆయన తన మాటను
కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు నీకు ఇచ్చే దేవుడు కాదు. ఇట్ వాస్ ద నైట్ ఆఫ్ డిస్కవరీ. యాకోబు మహా గొప్ప విషయాన్ని తెలుసుకున్నాడు. దేవుడు పిల్లల, God knew that he deceived his father and brother, but God is bringing out his plan in the life of a weak man called Jacob. అందుకని పౌలు ఈ మాట అంటాడు, దేవుడు ప్రేమించు వారికి, ఆయన సంకల్పంలో పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తున్నాడు. అంటే sometimes even in our mistakes God will bring out his plan of purpose. నీవు నేను చేసే చిన్న చిన్న పొరపాట్లలో కూడా దేవుడు ఎలా మారుస్తుందంటే, ఆ పొరపాట్లను సైతము కూడా God turn them into such a way in bring out his plan and purpose in our life. మన జీవితంలో తన ప్రణాళికను, తన ఉద్దేశాన్ని తీసుకునే వచ్చే విధంగా ఆ బలహీనతలను, ఆ తప్పిదాలను కూడా దేవుడు మలుస్తూ ఉంటాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. యాకోబు ఒంటరి వాడుగా బయటకు వచ్చేసేసాడు. దిక్కు దశ ఏమి తెలియదు, భవిష్యత్తు ఏమి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమవుతుందో తెలియదు. అసలుకి శూన్యముగా ఉన్న ఆ దినము తన జీవితంలో, ఆ రాత్రి గాడ్ టర్న్ ఇంటు బి అ బ్యూటిఫుల్ నైట్. అందుకని కీర్తనకారుడు ఈ మాట అంటారు, హీ టర్న్ మై మార్నింగ్ ఇంటూ డాన్సింగ్. నా దేవుడు ఎంత గొప్ప అంటే, ఈ రాత్రి నేను కన్నీలుగా నేను కాచిన ఉదయమున నా దేవుడు నా జీవితాన్ని నాట్యముగా మార్చేశాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ప్రియమైన దేవుని పిల్లల, ఈ రాయి మనకు ఏమి సాదృశ్యం అంటుందంటే, వేర్ ఎవర్ యూ మీట్ గాడ్ దట్ ప్లేస్ విల్ బికమ్ ఎ బేథెల్. నేను దేవుడు ఎక్కడ కలుసుకుంటాడో, లాగా బ్యాప్టిస్ట్ చర్చే కాదు, నీ ఆధ్యాత్మిక జీవితంలో వేర్ ఎవర్ యూ మీట్ గాడ్ and the place where you meet God, and that place will become a holy place, and that place will become a Bethel in your life. నీ జీవితంలో అది ఎలా మార్చబడుతుంది? బేతేలుగా మార్చబడుతుంది. యాకోబు కలుసుకుంటాను అనుకోలేదు దేవుని, కానీ ఆ రాత్రి దేవుడు యాకోబుని కలుసుకున్నాడు. యాకోబు, నువ్వు భయపడిన అవసరం లేదు, నీవు వెళ్ళే ప్రతి మార్గంలో నేను నీకు తోడుగా ఉంటాను, నీ ప్రయాణాలన్నింటిలో నేను తోడుగా ఉంటాను. అంతేకాకుండా నేను మరలా నిన్ను ఇదే స్థలానికి తీసుకుని వస్తాను. నా సంకల్పము నీలో నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. గో విత్ దిస్ ప్రామిస్ టునైట్. ఈ రాత్రి నీ జీవితంలో ఈ వాగ్దానాన్ని పట్టుకో. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆనాడు యాకోబుతోనే కాదు, ఈరోజు మనతో కూడా ఇదే వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో, ఐ నో వాట్ యు ఆర్, నువ్వెవరో నాకు బాగా స్పష్టంగా తెలుసు, బట్ స్టిల్ నా సంకల్పము, నా క్రియలు నీలో నెరవేరే వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. వయసు ఏదైనా కావచ్చు, వ్యక్తి ఎవరైనా కావచ్చు, యాకోబు లాంటి జీవితాలను దేవుడు మలిచి గొప్పగా చేశాడు. అందుకని యాకోబు అంటే పురుగు వంటి యాకోబు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ నైట్ ఆఫ్ డిస్కవరీలో జేకబ్ రియలైజ్ హౌ గ్రేట్ ఈస్ గాడ్. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు. ఈ రాత్రి నేను ఇక్కడ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లల, ఆ రోజు ఏలియా ప్రవక్త కూడా, ఈ మాట నేను మీకు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఏలియా ప్రవక్త కూడా మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే, ఆ ఏలియా ప్రవక్త వెళ్ళిపోవలసిన ఆ సమయము ఆసన్నమైనప్పుడు దేవుని యొక్క వాక్యలో మనం చూసినప్పుడు ఆయన 3 స్థలాలు దాటినట్టు వాక్యలో చూశాం కదా. యాకోబు వెళ్ళిపోవలసిన స్థలంలో వచ్చినప్పుడు హీ క్రాస్డ్, 4 ప్లేసెస్ హీ క్రాస్డ్. ఒకటి గిల్గాలు దాటాడు, రెండవది బేతేలు దాటాడు, మూడవది ఎరికోను దాటాడు, నాలుగవది యోర్దాను దాటాడు. ప్రతి విశ్వాస యొక్క జీవితంలో దీస్ ఆర్ ద 4 ప్లేసెస్. ఆ రోజు గిల్గాలు దాటాడు, బేతేలును దాటాడు, ఎరికోను దాటాడు, ఆ తర్వాత యోర్దాను దాటాడు. యోర్దాను దాటాడో లేదో అగ్నిరథం వచ్చేసింది, ఆ ఏలియా ప్రవక్తను తీసుకుని. ఆయన దాటిన 4 స్థలాల్లో 2వ స్థలము ఇట్ ఈస్ కాల్డ్ బేతేల్. ఏంటి ఆ బేతేల్ అనే మాటకు అర్థమంటే, ఇట్ ఈస్ ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ రెవల్యూషన్. దేవుడు తను తాను నీకు బయలుపరుచుకునే అతి పరిశుద్ధ స్థలం. ఆనాడు యాకోబు ఆ రాయి నిలబెట్టి నూనె పోసినప్పుడు ఆ రాయి ఏమని మాట్లాడుతుందో తెలుసా? యూదా ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు, ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు జేకబ్. యాకోబునకు దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్న మహా గొప్ప స్థానం. ఇది మామూలు స్థలం కాదు, ఇది పరలోక.
ఈ రాత్రి దేవుని బిడ్డని ఇక్కడ వాక్యాన్ని ముగిస్తున్నాను. Our days might be disappointment, our days might be frustrated, but remember, our night can be a joyful night. ఆ రాత్రి దేవుడు ఈ రాత్రిని మన జీవితంలో మహా గొప్ప కార్యాలు చేసే రాత్రి. It is a night of promise, it is a night of blessing, and it is a night of God's great revelation. ఆ దేవుడు తను తాను బయలుపరిచిన రాత్రి. ఒకవేళ ఈ రాత్రి if you can pray this prayer, Lord, help me that I want to experience you, and tonight will be a great night in your life. ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనందరికీ దయచేయగాక. లేచి